పాక్లో లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. ఖలీద్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాక్ సింధ్ ప్రావిన్స్లో సైఫుల్లా ఖలీద్పై కాల్పులు జరిపారు. నాగపూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఫేక్ ఐడితో నేపాల్లో సైఫుల్లా ఖలీద్ తలదాచుకున్నాడు. ఇటీవలే సింధ్ ప్రావిన్స్కు ఖలీద్ మకాం మార్చాడు. రైట్, దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి అనేక అంటే భారత్ లో జరిగినటువంటి అనేక దాడుల్లో కీలకమైనటువంటి వ్యక్తి, ఇక్కడ ఒక కీలకమైనటువంటి వ్యక్తి సైఫుల్లా ఖలీద్ అన్నటువంటి ఉగ్రవాది కొద్దిసేపటి క్రితమే కొందరు దుండగులు కాల్చి చంపారు అన్నటువంటి సమాచారం ఒక మీడియా సంస్థ ద్వారా అంటే అధికారికంగా ప్రకటించబడింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు ఎవరు ఇతన్ని చంపారు అన్నటువంటిది మాత్రం ఎక్కడ ఇప్పటి వరకు కూడా సమాచారం లేదు. అయితే ఏదైతే ఈ సైఫుల్లా ఖలీద్ అన్నటువంటి వ్యక్తి దాదాపు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఏదైతే ఉగ్ర దాడుల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదైతే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి నిధుల సేకరణలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు సైఫుల్లా ఖలీద్. అంతేకాకుండా మనకు ఇక్కడ భారత్ జరిగినటువంటి ఐఎస్ఐ దాడికి, బెంగళూరులో జరిగినటువంటి దాడిలో కీలక పాత్ర వహించినాడు సైఫుల్లా ఖలీద్. 2006లో దాడి చేసిన దాంట్లో కూడా ఈ సైఫుల్లా ఖలీద్ కీలకంగా వ్యవహరించాడు. 2008లో రాష్ట్రంలోని సిఆర్పిఎఫ్ క్యాంప్ పై జరిగినటువంటి దాడిలో, ప్రధాన దాడుల్లో ఖలీద్ కీలక పాత్ర వహించాడు. ఈ మూడు ఏదైతే దేశంలో అటు ఆర్ఎస్ఎస్ కార్యాలయం కానీ, తర్వాత మనకు బెంగళూరులో జరిగినటువంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సంబంధించినది కానీ, రాంపూర్ లో జరిగినటువంటి సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి దాడుల్లో వ్యూహ రచనతో కీలక పాత్ర పోషించినటువంటి ఈ సైఫుల్లా ఖలీద్ ఈ రోజు కొందరి దుండగుల చేతుల్లో హతమయ్యాడు అన్నటువంటి సమాచారం, వార్త మాత్రం వస్తుంది. అయితే ఎందుకు ఇలా, అంటే ఎవరు చంపారు ఏంటి అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా కరెక్ట్ అయినటువంటి సమాధానం లేదు. ఇక్కడ దాదాపు పాకిస్తాన్ లో కొన్ని సంవత్సరాలుగా తలదాచుకుంటున్నాడు. అయితే ఆయన మారు పేరు వినోద్ కుమార్, మారు పేరుతో ఇతడు నేపాల్ ఆ ప్రాంతాల్లో చాలా మంది అక్కడ లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి నిధుల సేకరణలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇతడు చాలా అంటే ముఖ్యంగా అంటే ఎన్నిటికి సంబంధించినటువంటి సైఫుల్లా ఖలీద్ దాదాపు ఇక్కడ సింధ్ ప్రావిన్స్ లో కూడా చాలా కీలకమైనటువంటి శిబిరాల్లో ఎప్పటికప్పుడు కూడా కొంతమందికి కూడా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి దాంట్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఈ రోజు అతడు కొంతమంది దుండగులు అంటే హతమార్చారు అన్నటువంటి విషయం మాత్రం తెలుస్తుంది. అయితే ఇతడు ఏదైతే మనకు దాదాపు ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి సోఫియానా కి సంబంధించినటువంటి అనుకోవచ్చు, తర్వాత ఇక్కడ మనకు సైఫుల్లా ఖలీద్ కి కూడా చాలా దగ్గర పరిచయాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఏదైతే భద్రతా దళాలకు ఇంతకుముందే దాదాపు ఒక వారం రోజుల క్రితం కూడా ఈ సమాచారం అందింది. అయితే ఇతను ఏదైతే దాడులు భారత్ లో జరిగినటువంటి దాడుల్లో కీలక పాత్ర వహించాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు నిధుల వేటలు, అంటే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి నిధుల వేటలో మాత్రము ఈ సైఫుల్లా ఖలీద్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇతర దేశాల నుంచి కానీ ఇతర ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా డబ్బులు వసూలు చేసే దాంట్లో మాత్రము ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఒక ఉగ్ర అంటే కొంతమంది కలిసి అతన్ని చంపేశారు అన్నటువంటి వార్త మాత్రం ఒక అధికారికంగా ఒక మీడియా సంస్థ ద్వారానే ఈ విషయం బయటకు వచ్చింది. కానీ ఎక్కడా కానీ ఇక్కడ జైషే మహమ్మద్కి సంబంధించినది కానీ ఎవరు కూడా అధికారికంగా ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఇక్కడ సింధ్ ప్రావిన్స్ లో, తర్వాత అక్కడ తను నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇతని మారి పేరు మాత్రము వినోద్ కుమార్ అన్నటువంటి మారు పేరుతో ఇతడు ఇక్కడ మనకు నేపాల్, తర్వాత ఆ ప్రాంతాల్లో మాత్రం ఆ పేరుతో అందరితో పరిచయం అయ్యి తర్వాత ఈ నిధుల సేకరణలో మాత్రము కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అతడు తన వివాహం చేసుకుని అక్కడే ఏదైతే మనకి నేపాల్లోనే తన కుటుంబాన్ని ఉంచాడు. తర్వాత ఇక్కడ సింధ్ ప్రావిన్స్ కూడా అక్కడ మరి అక్కడి నుంచి కూడా తన ఫ్యామిలీని కూడా ఏదైతే మనకు పిఓకే బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతానికి, సింధ్ ప్రావిన్స్ లో కూడా ఆ ప్రాంతానికి కూడా తరలి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మాత్రము
ఇప్పటి వరకు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఎల్ఈటీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు దీన్ని అంటే ఈ హత్య గావింపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఎక్కడ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు రవి. రైట్, థ్యాంక్ యూ కళ.